యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన నామములో మరొకసారి మీకు అందరికీ కూడా శుభములు తెలుపుచు ఆహ్వానమును పలుకుచున్నాను. మానవుని ఎడల దేవునికి చిత్తమును బహు వివరంగాను స్పష్టంగాను పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యము ద్వారా మనకందరికి కూడా తెలియజేస్తున్నాడు. అనేకుల మనోనేత్రాలు తెరవబడుచున్నాయని నేను నమ్ముచున్నాను. ప్రియులారా, దేవుని యొక్క చిత్తమును మనం గ్రహించడం ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయమని నీవు తెలుసుకోవాలి. ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తాన్ని మనం గ్రహిస్తామో అప్పుడే ఆ వాక్యం మన జీవితంలో పనిచేస్తుందని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. దేవుని యొక్క వాక్యం పనిచేస్తుందండి. దేవుని యొక్క వాక్యం సజీవమైనదండి. హల్లెలూయా. తెల్ల కాగితం పైన నల్ల అక్షరాలు కాదండి, ఇట్ ఈస్ లైఫ్. దేవుని యొక్క వాక్యము సజీవమైనది ప్రియులారా. అంటే అర్థం ఏంటి? ఇట్ వర్క్స్. అది కార్యసిద్ధి కలగజేస్తుంది, అది పని చేస్తుంది. హల్లెలూయా. దేవుడు తన వాక్యము ఇవ్వడంలో ఆయనకు ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే మన జీవితాలను ఫలింపచేయాలని. మానవుని ఎడల దేవుని యొక్క చిత్తం ఏమిటి? ఆత్మీయంగా మనం ఫలించాలి, మానసికంగా మనం ఫలించాలి, దేహపరంగా మనం ఫలించాలి, ఆర్థికంగా కూడా మనము ఫలించాలి. నీవు తిరిగి జన్మించావా? నువ్వు తిరిగి జన్మించినట్లయితే నువ్వు ఆత్మీయంగా ఫలిస్తున్నావని అర్థం. హల్లెలూయా. నీ మనసులో నెమ్మది సమాధానం ఉన్నదా? అలా అయితే నువ్వు మానసికంగా ఫలిస్తున్నావని అర్థం. నీ దేహంలో మంచి ఆరోగ్యాన్ని అనుభవిస్తున్నావా? అలా అయితే నువ్వు దేహపరంగా కూడా నువ్వు వర్ధిల్లుతున్నావని, ఫలిస్తున్నావని అర్థము. ఇంత మాత్రమే కాదు, ఆర్థికంగా కూడా మనం వర్ధిల్లాలన్నదే దేవుని యొక్క చిత్తమని నేను తెలియజేస్తూ వస్తున్నాను. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు నాతో సెలవిచ్చినటువంటి మాట ఏమిటంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. నేను ఆరోగ్యవంతుని గనుక మీరును ఆరోగ్యవంతులుగా ఉండండి. నేను ఐశ్వర్యవంతుని గనుక మీరును ఐశ్వర్యముతో జీవించండి. కుమారులాగా మీరు జీవించండి, రాజుల్లాగా రాణులాగా మీరు జీవించండి అంటూ ఉన్నాడు. సో కాబట్టి దేవుని యొక్క వాక్యంలో నేను పదే పదే నేను తెలియజేస్తూ వస్తున్నాను, దేవుడు మనల్ని ఐశ్వర్యవంతులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఎందుకు? ఆయన ఐశ్వర్యవంతుడు కాబట్టి. సో దేవుడు ఐశ్వర్యవంతుడు అన్నటువంటి విషయాన్ని అనేక లేఖన భాగాల ద్వారా నేను రుజువు చేశాను. దేవుని యొక్క వాక్యానుసారం ఎవరైనా నడిస్తే వారు కూడా ఐశ్వర్యవంతులు అవుతారని నేను మీకు తెలియజేశాను. దేవుడు ఎప్పుడు కూడా ఏమంటాడు? నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను అంటాడు. సో దేవుడు అబ్రహామును అన్ని విషయాల్లో దీవించాడంట. దేవుడు ఇస్సాకును ఆర్థికంగా దీవించాడంట. ప్రియులారా, దేవుడు ఇస్సాకును ఆర్థికంగా దీవించాడు. దేవుడు యాకోబును ఆర్థికంగా దీవించాడు. యోసేపును దేశానికి అధిపతి చేశాడు. ఇశ్రాయేలులను ఆర్థికంగా దీవించాడు. హల్లెలూయా. రాజులను ఆర్థికంగా దీవించాడు. యెహోషాపాతు రాజును దీవించాడు. హిజ్కియా రాజును దీవించాడు. దావీదును ఆర్థికంగా దీవించాడు. సొలొమోను ఆర్థికంగా దీవించాడు. యోబు గారి గురించి చూసాం. యోబుకు రెండంతల ఆశీర్వాదం చేత ప్రియుల ఆర్థికపరమైన దీవెనలు మెండుగా దేవుడు అనుగ్రహించాడు. ఈనాడు సమృద్ధి అయినటువంటి ఆర్థికపరమైన ఆశీర్వాదమును దేవుడు తన ప్రజలకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఈనాడు సమృద్ధి అయినటువంటి ఆర్థికపరమైన ఆశీర్వాదమును దేవుడు తన పిల్లలకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. హల్లెలూయా. వింటున్నారా? జాగ్రత్తగా వింటున్నారా? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. యెహోవా ఆశీర్వాదం పని చేస్తే, దేవుని యొక్క వాక్యం పని చేస్తే దాని యొక్క ఫలం ఏమిటో తెలుసా? ఐశ్వర్యము. హల్లెలూయా. ఆర్థికంగా కూడా నువ్వు వర్ధిల్లునట్లుగా దేవుని యొక్క ఆశీర్వాదం నీ పైన పని చేయగలదు. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ a child of God, the blessing of the Lord will work in your life if you cooperate with that blessing. ఆ యొక్క ఆశీర్వాదంతో నువ్వు సహకరిస్తే ఆ ఆశీర్వాదము నీ యొక్క వ్యాపారంలో, నీ యొక్క ఉద్యోగము పైన అది పని చేస్తుంది. నీ యొక్క ఆర్థిక పరిస్థితి పైన పని చేస్తుంది. యెహోవా ఆశీర్వాదము నీకు ఐశ్వర్యమునిస్తుంది. హల్లెలూయా. మనము భాగ్యమును సంపాదించుకొనుటకై, మనము ఐశ్వర్యమును సంపాదించుకొనుటకై, మనము ఆస్తులను సంపాదించుకొనుటకై సామర్థ్యము కలుగజేయవాడు దేవుడే. దేవుని యొక్క భక్తులు అనేకులు ఐశ్వర్యంతో జీవించారు అని మీకు నేను తెలియజేశాను. కొంతమంది వెంటనే అంటారు, బ్రదర్ అది పాత నిబంధన బ్రదర్, అది పాత నిబంధన బ్రదర్, పాత నిబంధన అయిపోయింది బ్రదర్, మనం ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్నాం బ్రదర్ అని అంటారు. వారికి అందరికీ కూడా క్రొత్త నిబంధన నుంచి అనేక లేఖన భాగాలు నేను మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. చాలా మంది ఒప్పుకుంటారు, దేవుడు ఐశ్వర్యవంతుడు అంటే ఒప్పుకుంటాడు. అవును, అన్ని ఆయనవే, వెండి ఆయనదే, బంగారు ఆయనదే, అన్నీ ఒప్పుకుంటారు. అయితే యేసు ప్రభువు భూమి మీద ఉన్నప్పుడు ఆయన పేదవాడుగా జీవించాడు అని చాలా మంది బోధిస్తున్నారు, చాలా మంది నమ్ముతున్నారు. ఆ చిత్రాన్ని, ఆ నమ్మకాన్ని దేవుని యొక్క వాక్యంతో నేను పాడు చేయాలని నేను అనుకుంటున్నాను. దేవుని యొక్క వాక్యంతో కొట్టివేయాలని నేను అనుకుంటున్నాను. యేసు ప్రభు పేదవాడా? సో 2 ఎపిసోడ్స్లో యేసు ప్రభు పేదవాడా అన్న ప్రశ్నకు దేవుని యొక్క వాక్యంలో నుండి అనేక రుజువులను నేను చూపించాలని ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. సో మొట్టమొదటి రుజువు ఏమిటంటే దేవుని యొక్క వాక్యమే. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం,
మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు. హల్లెలూయా. ఆయన ధనవంతుడై ఉండియు. ఎవరి గురించి వ్రాయబడుతుంది? ఇది తండ్రి అయిన దేవుని గురించి కాదు సుమా. హల్లెలూయా. ఇది ఎవరి గురించి వ్రాయబడింది? యేసయ్య గురించి వ్రాయబడినటువంటి వాక్యము. ఎక్కడ? యేసు అన్నటువంటి పేరు ఆయనకి ఎప్పుడు ఇవ్వబడింది? ఎప్పుడు ఇవ్వబడింది? భూమి పైన ఆయనకి ఇవ్వబడింది. హల్లెలూయా. భూమి పైన ఆయనకి ఇవ్వబడింది. యేసు ప్రభు యొక్క భూమి పైన జీవితం గురించి వ్రాయబడినటువంటి మాట. సరిగా అర్థం చేసుకో. దేవుని యొక్క వాక్యాన్ని పొరపాటుగా అర్థం చేసుకోవద్దు. ఆయన ధనవంతుడై ఉండి, పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు, యేసు ప్రభు భూమి పైన ఉన్నప్పుడు ధనవంతుడిగా ఉన్నాడు, దరిద్రుడిగా జీవించలేదు, ధనవంతుడిగా జీవించాడు అని వ్రాస్తున్నాడు. సో నా మొట్టమొదటి ఆధారం ఏమిటంటే దేవుని యొక్క వాక్యమే సెలవిస్తుంది. ఆయన భూమి పైన ఉన్నప్పుడు ధనవంతుడు, యేసు ప్రభు పేదవాడు అంటే అది ఆయనను అవమానపరచడమే. ప్రియులారా, గడిచినటువంటి ఎపిసోడ్లో నేను మీకు తెలియజేశాను. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది కదా. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయంలో చూపించాను, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో చూపించాను. ఆయన మాటలు విన్నప్పుడు పేదరికం ఉండదంట. ఆయన మాటలు మనం విన్నప్పుడు, ఆయన మాటల ప్రకారం మనం జీవించినప్పుడు పేదరికం అన్నటువంటిది ఉండదంట. ఇప్పుడు నా ఒక ప్రశ్న ఏమిటంటే, యేసు ప్రభు దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేర్చాడా లేదా? దేవునికి విధేయత చూపాడా లేదా? దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాడా లేదా? ప్రభు ఒక చోట అంటాడు, నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యాలే చేస్తాను గనుక నా తండ్రి నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అంటాడు. హల్లెలూయా. సో అంటే అర్థం ఏమిటి? యేసు క్రీస్తు ప్రభు వాక్యానుసారం జీవించాడా లేదా? ప్రభు అన్నాడు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేసేదానికి రాలేదు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేదానికే వచ్చానన్నాడు. నా ప్రశ్న ఏమిటంటే, యేసయ్య ఎంతగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడంటారా? దేవునికి చిత్తానుసారంగా జీవించాడంటారా? దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం జీవించాడంటారా? మరి దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం జీవిస్తే యేసుక్రీస్తు ప్రభు పేదవాడై ఉండడం అసాధ్యము. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు పేదవాడుగా జీవిస్తే దేవుడు తన మాటను తప్పినట్లు, దేవుడేమన్నాడు, నా మాట ప్రకారం జీవిస్తే వారిని నేను హెచ్చిస్తాను అన్నాడు. సో మొట్టమొదటిది ఏమిటంటే, పరిశుద్ధాత్ముడే తెలియజేస్తున్నాడు, యేసు ప్రభు భూమి పైన ధనవంతుడిగా జీవించాడు. దాన్ని సపోర్ట్ చేసే వాక్యం ఏమిటంటే, ఆయన ఆజ్ఞలన్నిటి ప్రకారము ఒక వ్యక్తి జీవించినప్పుడు ఆ వ్యక్తి అప్పిచ్చే స్థితిలో ఉంటాడు, తలగా ఉంటాడు, ఏలే స్థితిలో ఉంటాడు, సకల జనుల కంటే ఎక్కువగా దీవించబడతాడు అని వ్రాయబడింది. సో కాబట్టి పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు, భూమి పైన ఆయన ధనవంతుడు. అయితే దేవుని యొక్క వాక్యంలో ఏమైనా వ్రాయబడింది? ఆయన మన నిమిత్తం దరిద్రుడు. ఆయన ఎప్పుడు దరిద్రుడు అయ్యాడు? ఆయన అంటే 33.5 సంవత్సరాలు దరిద్రతో జీవించాడా? పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు దరిద్రుడిగా జీవించాడా? నో, కాదండి. దీని గురించి నేను తర్వాత మీకు వివరిస్తాను, చివరిలో నేను వివరిస్తాను. మొట్టమొదటగా యేసుక్రీస్తు ప్రభు ధనవంతుడు అన్నటువంటి సత్యాన్ని సత్యము చేత నేను రుజువు చేయాలని నేను ఆశపడుతున్నాను. రెండో విషయం ఏమిటంటే, చాలా మంది ఏమనుకుంటారంటే, యేసు ప్రభు పేదవాడు కాబట్టి, ఆయన దరిద్రుడు కాబట్టి, ఆయన పేదవాడు కాబట్టి ఆయన పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టబడ్డాడు. లూకా సువార్త 2వ అధ్యాయము 6వ వచనం మరియు 7వ వచనం. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండ పెట్టెను. హల్లెలూయా. ఎందుకు పశువుల తొట్టిలో యేసు ప్రభును పరుండ పెట్టారు? జోబులో డబ్బులు లేక కాదు, చేతిలో డబ్బులు లేక కాదు, సత్రములో స్థలము లేకపోవడం వలన. అర్థమవుతుందా మీకు? డబ్బు లేకుండా పోవడం వలన కాదు, సత్రంలో స్థలము లేకుండా పోవడం వలన. మీరు అనుకోవచ్చు, సత్రంలో స్థలం లేకుంటే ఇంకో చోటికి వెళ్ళొచ్చు కదా. నెలలు నిన్నాయండి, నొప్పులు వచ్చాయి, కాబట్టి ఆ టైంలో ఎక్కడికి వెళ్ళగలదు ఆమె? వెళ్ళేదానికి పరిస్థితి లేదు. అందుకే అత్యవసర పరిస్థితిలో అక్కడే ఆమె ప్రసవించింది, అక్కడే ప్రభును ఉంచాడు. సో అక్కడే శాశ్వతంగా ఉంచారా? లేదండి. మరొక లేఖన భాగంలో చూస్తే వెంటనే యోసేపు గారు మరియమ్మను యేసు ప్రభును తీసుకొని ఒక ఇంటిలో చేరుతారు. ఆ వాక్య భాగాన్ని మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి. హల్లెలూయా. పశువుల తొట్టి దగ్గరికి వచ్చారండి జ్ఞానులు. పశువుల తొట్టి దగ్గరికి రాలేదు. ఎందుకు? అక్కడే ఉండిపోలేదు. వారు పేదవారు కాబట్టి అక్కడే ఉండిపోలేదు. ప్రసవించిన తర్వాత అక్కడ తాత్కాలికంగా కొద్దిసేపు మాత్రము, కొంత సమయం మాత్రం ప్రభువును అక్కడ పశువుల తొట్టిలో పరుండబెట్టిన తర్వాత ఇమ్మీడియట్గా యోసేపు ఒక ఇంటిలోనికి షిఫ్ట్ అయ్యారు. ఒక ఇంటిలో ఉన్నారు. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చినప్పుడు వీరి ఇంటిలో ఉన్నారు. ప్రియులారా, వారి దగ్గర డబ్బులు లేక పశువుల తొట్టిలో పరుండబెట్టలేదు. స్థలము లేక జనసంఖ్య వ్రాయించుకునే దానికి అందరూ వచ్చి ముందుగానే ఆక్యుపై చేశారు. రూమ్లన్నీ కూడా నిండిపోయాయి, వారికి స్థలము లేకుండా పోయింది.
స్థలము లేక పశువుల తొట్లో పరుండబెట్టారు కానీ డబ్బులు లేక కాదు. డబ్బులు ఉన్నాయి కాబట్టే వారు మరొక ఇంటిని రెంట్కి తీసుకున్నారు. ఆ ఇంటిలో తాత్కాలికంగా వారు ఉన్నారు. హల్లెలూయా. సో కాబట్టి మీ యొక్క మనసులో ఆ యొక్క చిత్రాన్ని మీరు చెరిపి వేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో మూడవ కారణం, యేసు ప్రభు పేదవాడు కాదు అన్నదానికి మూడవ కారణం ఏమిటంటే దేవుని యొక్క వాక్యంలో ఒక లేఖన భాగాన్ని మీకు చదివి వినిపిస్తాను. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడికి డబ్బులు వస్తాయి. యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. ఎక్కడ అభిషేకం ఉంటే అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. హల్లెలూయా. ఒకవేళ యేసయ్య పుట్టక మునుపు యోసేపు మరియల పరిస్థితి ఒకవేళ మధ్యస్థమైనటువంటి స్థితిలో ఉన్నదేమో కానీ యేసయ్య జన్మించిన తరువాత తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారంట. కొంతమంది అనుకుంటారు, ముగ్గురే అనుకుంటారు. వి 3 కింగ్స్ అనే పాట కూడా ఉంది కదా, ముగ్గురు అని అనుకుంటారు. నేను కూడా అది బైబిల్లో ఉంది అనుకున్నాను. బైబిల్ చదివితే అది ముగ్గురని లేదు. హల్లెలూయా. జ్ఞానులు ఎంతమందో లేదు. కొంతమంది అంటారు 600 మంది అంటారు. కానీ జ్ఞానులు వచ్చారు. ఎంతమంది వచ్చారో మనకు తెలియదు. వారు కానుకలు తీసుకొని వచ్చారు. వారు బంగారును తీసుకొని వచ్చారండి. హల్లెలూయా. బంగారును శిశువుకు కానుకగా తీసుకొని వచ్చారు. తూర్పు దేశపు జ్ఞానులు ఎవరి కొరకు వచ్చారండి? వారు వచ్చి ఏమడిగారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అంటే ఒక రాజును సందర్శించేదానికి వచ్చారు. రాజును సందర్శించేదానికి ఎంత బంగారు తెస్తారు ప్రియులారా? సొలొమోను రాజును సందర్శించేదానికి షేబా దేశపు రాణి వచ్చింది. ఎంత తెచ్చిందో తెలుసా మ్యామ్? ఎన్ని వేల కేజీల బంగారు, ఎంత విలువైనటువంటి వస్తువులు ఆమె తెచ్చిందో తెలుసా? ఒక రాజు దగ్గరికి వచ్చే ముందుగా, ఒక రాజు దగ్గరికి వచ్చేటప్పుడు ఆ రాజు స్థాయికి తగ్గట్టుగా కానుకలు తీసుకొని వస్తారు. నేనైతే నమ్ముతున్నాను, ఎందుకంటే వాక్యానికి ఎప్పుడు కూడా వాక్యమే అర్థం చెప్పాలి. వారు రాజు దగ్గరికి వచ్చారు కాబట్టి సమృద్ధిగా వారు పెట్టెల్లో బంగారు తీసుకుని వచ్చారంట. బ్యాగ్స్ లో బంగారు తీసుకుని వచ్చారంట. పెట్టెలో ఎంత బంగారు పడుతుందో ప్రియులారా. వారు వచ్చింది జ్ఞానులండి. వారు వచ్చింది రాజులు ప్రియులారా. వచ్చింది పేదవారు కాదు, వచ్చింది దరిద్రులు కాదు. వారు విస్తారమైనటువంటి బంగారం తీసుకుని వచ్చి యేసయ్యకు కానుకగా అర్పించారు. ఎప్పుడైతే యేసయ్య మరియమ్మ కడుపున పడ్డాడో ఆ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి ప్రియులారా విప్లవాత్మకంగా మారిపోయింది. హల్లెలూయా. ప్రియులారా, ఎవరైనా నా వాక్యం వింటున్నటువంటి వారు ఇంకా మీరు తిరిగి జన్మించకుండా ఉన్నారా? ఇంకా యేసుక్రీస్తు ప్రభును మీ సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఉంటున్నారా? ఈ రోజు యేసుక్రీస్తు ప్రభును నీ యొక్క హృదయంలో జన్మించినట్లుగా ఆయనను సొంత రక్షకునిగా నీవు అంగీకరించు. యేసు ప్రభు ఏ ఇంటిలో ప్రవేశిస్తే ఆ ఇంటిలోనికి వెండి బంగారు పరిగెత్తుకుని వస్తాయి. యేసు ప్రభు ఎక్కడ ఉంటే, యేసు ప్రభు ఎక్కడ ఘనపరచబడతాడో, యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ పూజించబడతాడో, యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ కొనియాడబడతాడో, ఎక్కడ హెచ్చించబడతాడో అక్కడికి ఐశ్వర్యం పరిగెత్తుకొని వస్తుంది. వాక్యంలో వ్రాయబడింది కదా, జనముల ఐశ్వర్యము నీ వద్దకు వచ్చును, జనముల ఐశ్వర్యము ప్రవాహములే నీ వద్దకు వచ్చును, అన్యుల ఐశ్వర్యము నీ వద్దకు ప్రవహించునని వాక్యంలో వ్రాయబడిన ప్రకారం ఆ కుటుంబంలోనికి ఐశ్వర్యం అన్నటువంటిది ప్రవేశిస్తుంది. జీవం కలిగినటువంటి దేవుని దగ్గరికి రా, యేసుక్రీస్తు ప్రభువు సొంత రక్షకునిగా అంగీకరించు. అత్యధికమైన దీవెను నువ్వు పొందుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. యోసేపు మరియల ఆర్థిక పరిస్థితి అంతవరకు ఒక స్థాయిలో ఉంటే యేసు ప్రభువు జన్మించిన తరువాత, ఈ బంగారు వచ్చిన తర్వాత వారి స్థాయి పెరిగిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు పుట్టడంతోనే మరి బంగారుతో పుట్టాడా లేదా చెప్పండి ప్రియులారా? పుట్టడంతోనే బంగారు అంటే ఏమో తెలియని స్థితిలోనే ఐశ్వర్యవంతుడుగా ఉన్నాడా లేదా చెప్పండి? సంచుల్లో పెట్టెల్లో బంగారం తీసుకుని వచ్చి యేసయ్య పాదాల దగ్గర పెడితే ఆయన దరిద్రుడా? నో. అందుకే పరిశుద్ధాత్మ రాయించాడు, ఆయన ధనవంతుడై ఉండయో. హల్లెలూయా. పుట్టడం మధ్య తరగతి కుటుంబంలో పుట్టాడు కానీ అయితే మధ్య తరగతి జీవితం జీవించలేదు. ఆయన ధనవంతుడుగా జీవించాడు. పెట్టెలో బంగారం ఆయన దగ్గరికి వచ్చింది. అందుకే నేను ప్రకటించే యేసయ్య భూమి పైన జీవించినప్పుడు దరిద్రుడిగా జీవించలేదు, పేదవాడిగా జీవించలేదు. ఆయన ధనవంతుడిగా జీవించాడు. ఈరోజు ఆయన కోరుకుంటున్నాడు, నీవు కూడా ఆయనలాగా కావాలని కోరుకుంటున్నాడు. నీవు కూడా నువ్వు ఐశ్వర్యాన్ని పొందుకోవాలని ఆయన కోరుకుంటున్నాడని నేను తెలియజేస్తూ ఉన్నాను. యేసు ప్రభు పేదవాడు కాదు అనుటకు మరొక లేఖన భాగాన్ని మీకు చూపించాలని నేను ఇష్టపడుతున్నాను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క తండ్రి గారు అయినటువంటి యోసేపు ఒక ఉద్యోగస్తుడు అండి, ఒక వ్యాపారవేత్త, ఒక పని చేసేవాడు. హల్లెలూయా. ఒక ఉద్యోగస్తుని ఎవరైనా పేదవారు అంటారా? ఒక ఉద్యోగస్తుని ఎవరైనా దరిద్రుడు అంటారా అండి? కాదండి. చూడండి, వాక్యంలో చూపిస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనం. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? హల్లెలూయా.
ఇతడు వడ్లవాని కుమారుడు కదా. యేసు ప్రభు యొక్క తండ్రి గారు కార్పెంటర్ అండి, వడ్లవాడు. ఇప్పుడైనా కూడా ఏ బిజినెస్ వర్ధిల్లుతూ ఉంటుందంటే ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యాపారాలు ఎప్పుడు కూడా వర్ధిల్లుతూనే ఉంటాయి. మధ్యలో కొంచెం గ్యాప్లు వస్తాయి కానీ అవి మాత్రం ఎప్పుడు కొనసాగుతూనే ఉంటాయి. రెండవ రాకడ సమయంలో కూడా ఏం జరుగుతుందంట తెలుసా? ఇల్లు కట్టుకుంటుంటారంట, పెళ్లి చేసుకుంటూ ఉంటారంట. కాబట్టి ఇవి ఎప్పుడు కూడా ఎక్కువ అవుతూనే ఉంటాయి. సో కాబట్టి యోసేపు గారు ఆనాడు ఒక ఉద్యోగస్తుడుగా, ఒక వ్యాపారవేత్తగా, ఒక పని చేసే వ్యక్తిగా ఉన్నాడు. సో కాబట్టి వారు పేదవారు కాదు. ఏ ఉద్యోగస్తుడి కుటుంబాన్ని చూసి వీళ్ళు పేదవాళ్ళు అంటామండి? ఉద్యోగం సద్యోగం లేని వాళ్ళు, వ్యాపారాలు లేని వాళ్ళు, ఆదాయం లేని వాళ్ళని చూసి మనం దరిద్రులు, పేదవాళ్ళు అంటాం. సో యేసు ప్రభు దరిద్రుడు కాదు, ఎందుకంటే వాళ్ళ నాన్న ఉద్యోగస్తుడు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే యేసు ప్రభు పేదవాడు, ఆయనకి ఇల్లు లేదు, దానికి వాక్యాధారం ఉంది అని చాలా మంది మోసపోతున్నారు. అందుకే నేను చెబుతున్నాను, వాక్యాన్ని సరిగా విభజించాలి. సరిగా విభజించకుంటే నువ్వు మోసపోతావు. నువ్వు మోసపోతే నిన్ను సాతానుగాడు నిన్ను దరిద్రతతో నిన్ను మొత్తుతాడు, దరిద్రతో నిన్ను నాశనం చేస్తాడు. నీవు నీ పిల్లలకు ఆశీర్వాదంగా కాక నీవు నీ పిల్లలకు, నీ పిల్లల పిల్లలకు శాపంగా నువ్వు మారుతావు. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. నువ్వు మంచివాడిగా పిలువబడాలంటే, నీ యొక్క పేరును నీ తరతరంలో జ్ఞాపకం ఉంచుకోవాలంటే, నువ్వు ఆస్తిని కూడబెట్టి నీ పిల్లలకు బహుమానంగా ఇవ్వాలని నేను నీకు తెలియజేస్తున్నాను. సో చాలా మంది చూపించే వాక్య భాగం ఏమిటంటే లూకా సువార్త 9వ అధ్యాయము 58వ వచనం. అందుకు యేసు నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములను కలవుగాని మనుష్య కుమారునికి తలవాల్చుకుంటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. ఈ వాక్యం పట్టుకుంటారండి. ఈ వాక్యం పట్టుకుని ఏమంటారు తెలుసా? యేసు ప్రభుకి ఇల్లు లేదు, నక్కలకు ఉన్నాయి, పక్షులకు ఉన్నాయి. యేసు ప్రభుకు తల వాల్చుకుంటకైనను స్థలము లేదు, యేసు ప్రభుకి ఇల్లే లేదు. చాలా మంది సగం చదువుతారు, సగమే బోధిస్తారు. దానివల్ల అనేకులు బంధకాల్లో ఉన్నారు. సత్యం ప్రకటించబడితే నువ్వు విడుదల పొందుకుంటావు, అబద్ధము బోధించబడితే నువ్వు బంధించబడతావు. సో ఏ సందర్భంలో యేసు ప్రభు ఈ మాట అన్నాడు చూడండి. 52వ వచనంలో, ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలని సమరయుల యొక్క గ్రామంలో ప్రవేశించిరి గాని ఆయన యెరూషలేమునకు వెళ్ళన అభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. యేసుక్రీస్తు ప్రభు సమరయ గ్రామంలోకి వెళ్ళి సువార్తను ప్రకటించాలని అనుకున్నప్పుడు వాళ్ళు రానివ్వలేదంట. అటువంటి సందర్భంలో ఒక వ్యక్తి వచ్చాడు, బోధకుడు నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడ వస్తానంటే, ప్రభువు తన పనిలో ఉన్నాడు, ప్రభు తన ప్రయాణంలో ఉన్నాడు. ఏ గ్రామం వాళ్ళు నన్ను రాణిస్తారో తెలియదు, ఏ గ్రామం వారు నన్ను రాణించుకోరో తెలియదు, నాకే స్థలం లేదు అని అంటూ ఉన్నాడు. మనుష్య కుమారుడు తల వాల్చుకుంటగానే స్థలము లేదు అని ఆ సందర్భంలో అన్నాడు. సో నేను 2 లేఖన భాగాల ద్వారా యేసు ప్రభుకి ఇల్లు ఉంది అని నేను నిరూపిస్తాను. హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయము 38, 39 వచనాలు. యేసు వెనుకకు తిరిగి వారు తను వెంబడించుట చూచి మీరేమి వెదుకుచున్నారని వారిని అడగగా వారు రబ్బీ నీవెక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. యేసుక్రీస్తు ప్రభు ఆయన నడుస్తున్నప్పుడు 2 వ్యక్తులు వెంబడిస్తున్నారు. ప్రభు అన్నాడు మీరేం వెతుకుతున్నారు అన్నాడు. అన్నప్పుడు వారు అన్నాడు బోధకుడా నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు అని అన్నాడు. అక్కడ ప్రభువు నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, తల వాల్చుకుంటే నాకు స్థలం లేదని ఇక్కడ అన్నాడండి. ప్రభు ఏమన్నాడు? రండి మా ఇంటికి రండి, నేను ఎక్కడ నివాసం చేస్తున్నా అక్కడికి రండి అని పిలుస్తున్నాడు. వచ్చి చూడండి అంటున్నాడు. వచ్చి చూడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలమును చూచి ఆయనకి ఇల్లు ఉందండి. దయచేసి యేసుని ఇల్లు లేనంత దరిద్రునిగా దయచేసి చేయవద్దు, ఆయన అవమానించవద్దు. ఆయనకి ఇల్లు ఉంది, 3.5 సంవత్సరం చాలా గొప్ప పని చేయాలి, ఆయనకి ఇల్లు ఉంది. హల్లెలూయా. ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. యేసు ప్రభు మాత్రమే కాదు, ఇంకా 2 కలిసి అక్కడ నివాసము చేయుటకు అనుకూలమైనటువంటి ఇల్లు అక్కడ ఉంది. సో కాబట్టి ఈ లేఖన భాగం ప్రకారము యేసు ప్రభుకి ఇల్లు ఉంది. మరొక లేఖన భాగాన్ని మీకు చూపిస్తాను. మార్కు సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా. హల్లెలూయా. ఎవరిలో తెలుసా? ఇది ఎవరిలో తెలుసా? యేసు ప్రభు ఇల్లు. అక్కడ అనేకులు కూడి ఉన్నారంట. హల్లెలూయా. అక్కడ వాక్యం బోధిస్తున్నాడంట. ఏమండి పేదవాడికి ఎంత పెద్ద ఇల్లు ఉంటుందండి? పేదవాడికి ఇల్లు ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేదవాడికి ఇల్లు ఉండదు. పిల్లరా, ఒకవేళ ఇల్లు ఉన్నా కూడా 1-2 బట్టేమైనా ఉంటుంది. కానీ ఇక్కడ అనేకులు కూడి వచ్చారంట. ఆయన ఇంటిలో వాక్యాన్ని బోధిస్తున్నాడు. హల్లెలూయా.
విశాలమైన ఇల్లు తీసుకున్నాడు. అంటే ఈ లేఖన భాగాల ప్రకారం నేను ఏం రుజువు చేస్తున్నానంటే యేసు ప్రభువునకు ఒక ఇల్లు ఉన్నది. ఆ ఇల్లు చాలా పెద్ద ఇల్లు, విశాలమైన ఇల్లు. అనేకులు అక్కడ కూడి ఉండిరి అనే వాక్యంలో వ్రాయబడింది. అనేకులు అంటే ఎంతమంది? 5 మందా? 10 మందిని అనేకులు అంటారా? 50 మందిని అనేకులు అంటారా? 50 మందిని అనేకులు అంటారండి? మేమైతే అనం. మీరు ఎవరైనా అంటారా అనేకులని? కనీసం నేను అనుకోవడం అంటే 100 మంది కంటే పైన ఉంటారు. 100 మందికి పైన ఉంటారు అనేకులు అంటే. హల్లెలూయా! 100 మంది బట్టే హాలు ఆ ఇంట్లో ఉంది. ఇది యేసయ్య ఇల్లు. పైన రూఫ్ తీసి దిగారు కదా, అది యేసయ్య ఇల్లు అండి. అది అందుకే అంత ధైర్యంగా వాళ్ళు రూఫ్ తీయగలిగారు. ఎందుకంటే ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండను. ఆయన రూఫ్ పాడైపోయినా కూడా పట్టించుకోలేదు, కానీ విశ్వాసం చూసి ఆయన సంతోషించాడు, అద్భుతం చేశాడు. ఆయన పెద్ద ఇల్లు తీసుకున్నాడండి. కపెర్నహూము ఆయన హెడ్ క్వార్టర్స్ అనమాట. అక్కడ నుంచి సేవ చేస్తూ ఉన్నాడు ఆయన. ఆయనకు ఇల్లు ఉందండి. తర్వాత మీరు గమనిస్తే ఆయనతో పాటు 12 శిష్యులు, మరొకసారి 70 మంది. అంటే వీరందరూ ఎక్కడ ఉంటారు? వీరందరూ ఎక్కడ ఉంటారు అంటే 70 + 12 82 మంది ఆ ఇంటిలో ఉండగలగాలి. కనీసం పర్మనెంట్గా లేకపోయినా కూడా మరి కలిసి సమాజంగా కూడినప్పుడు 72 మంది కలిసి చర్చించుకునే దానికి వీలుగా ఉండాలి కదా. సో జీసస్ హ్యాడ్ ఎ హౌస్ అండ్ ఇట్ వాజ్ అ వెరీ వెరీ బిగ్ హౌస్. నేను వాక్యాధారం ద్వారా నేను తెలియజేస్తున్నాను. ప్రియులారా, యేసు ప్రభు పరిచర్య చేసినటువంటి ఈ యొక్క ఇల్లు చాలా పెద్ద ఇల్లు అని వాక్యాధారంతో నేను చెబుతున్నానండి. సో కాబట్టి యేసు ప్రభుకు ఇల్లు లేదు అన్నటువంటిది అది తప్పుడు సిద్ధాంతము. యేసు ప్రభువుకు ఒక ఇల్లు ఉంది, అది చాలా విశాలమైన ఇల్లు అని మీరు గుర్తుంచుకోవాలని మనం చేస్తున్నాను. యేసయ్యకి ఇల్లు ఉంది కాబట్టి ఆయన కూడా తన వాక్యంలో ఏమని వ్రాసి ఉంచాడో తెలుసా? మీరు మంచి ఇల్లు కట్టించుకొని. హల్లెలూయా! ఇల్లు కట్టించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడండి. ఎటువంటి ఇల్లు కట్టించుకోవాలని కోరుకుంటున్నాడు? మంచి ఇండ్లు అని ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో వ్రాయబడింది. మంచి ఇండ్లు. హల్లెలూయా! విశాలమైనటువంటి మంచి ఇండ్లు, విశాలమైనటువంటి మంచి ఇల్లు మనం అందరూ కూడా కట్టించుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. నేను ఎప్పుడు కూడా చెబుతూ ఉంటాను, రెంటెడ్ ఇళ్లలో ఉండడం దేవుని యొక్క చిత్తము కాదు. బాడుగ ఇళ్లలో మనం జీవించడం దేవుని యొక్క చిత్తము కాదు. వారు ఉండమంటే ఉండాలి, పొమ్మంటే పోవాలి. అంటే ఎవరు వెళ్తున్నారు? ఏమంటే బాడుగ ఇంట్లో నివసించే నీవు వెళ్తున్నావా? నీ యజమాని వెళ్తున్నాడా? దేవుని యొక్క వాక్యం ఏమంటుంది? నీవు వెళ్ళాలి. ఎప్పుడైతే ఆర్థికంగా నువ్వు వర్ధిల్లుతావో నీవు వెళ్తావు. నీకు ఒకటి కంటే ఎక్కువ ఇళ్ళు ఉండాలండి. నీవు అనేకులకు బాడుగకి ఇచ్చే స్థితిలో ఉండాలి. నువ్వు బాడుగ ఇంటిలో ఉండకూడదు. ఒకవేళ ఉన్నా కూడా నువ్వు దిగులు పడవద్దు. ఎందుకంటే అది దేవుని యొక్క చిత్తము కాదు. దేవుడు మార్చగలడు. నీ ఆర్థిక పరిస్థితిని మార్చగలడు. నీ ప్రస్తుత పరిస్థితిని మార్చగలడు. దేవుని యొక్క వాక్యం అంటుంది, దృశ్యమైనవి తాత్కాలికము, అదృశ్యమైనవి శాశ్వతమని అంటుంది. ఇప్పుడున్న నీ పరిస్థితిని నా యేసయ్య మార్చివేయగలడు. ఇప్పుడున్న నీ పరిస్థితిని ఈ దేవుని యొక్క వాక్యం మార్చివేయగలదని నేను తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా! సో కాబట్టి ప్రియులారా, యేసయ్యకు విశాలమైన ఇల్లు ఉంది. నీకు కూడా విశాలమైన ఇల్లు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు కట్టని ఇళ్లను కూడా నువ్వు సంపాదించుకోగలవు. నువ్వు విశ్వాసాన్ని నేర్చుకుంటే ఇతరులు కట్టి నీకు ఇల్లును హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇతరులు ఇళ్లను కట్టి నీ చేతికి ఇచ్చిపోతారు. వాక్యంలో వ్రాయబడింది కదా, సామెతలు 13:22లో వ్రాయబడింది, పాపాత్ముల యొక్క ఆస్తి నీతిమంతుల కొరకే దేవుడు దాచి ఉంచాడు అని వ్రాయబడింది. హల్లెలూయా! ప్రసంగి గ్రంథంలో వ్రాయబడింది, దేవునికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని దేవుడు పాపాత్ములకు నిర్ణయించాడని వ్రాయబడింది. పాపాత్ములు కట్టి నీ చేతికి ఇళ్ళని ఇస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నా మాటలు కాదు ఇవి. ఆర్థికపరమైన దీవెన గురించి నేను మాట్లాడుతున్నాను. యేసు ప్రభు భూమి మీద జీవించినప్పుడు ఇల్లు లేకుండా జీవించలేదు, ఇల్లు కలిగి జీవించాడు. యేసుక్రీస్తు ప్రభు తన యొక్క వాక్యము ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ఆర్థికముగా వర్ధిల్ల చేయునుగాక, మిమ్మల్ని తలగా ఆయన దీవించునుగాక, మిమ్మల్ని సకల జనుల కంటే ఎక్కువగా ఆయన హెచ్చించునుగాక, మిమ్మల్ని అనేకులకు అప్పిచ్చే స్థితిలో ఆయన మిమ్మలను స్థిరపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రియులారా, మీరు తిరిగి జన్మించారా? ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీరు స్వంత రక్షకునిగా మీరు అంగీకరించారా? ఒకవేళ లేనట్లయితే ఇది మిక్కిలి అనుకూల సమయమని నేను తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభును మీ స్వంత రక్షకునిగా ఇప్పుడే మీరు అంగీకరించి శాపము నుండి, నరకము నుండి, తీర్పు నుంచి మీరు ఎన్నటెన్నటికీ విడుదల పొందుకోవాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మీరు విని మీరు దీవించబడ్డారని నేను నమ్ముచు దేవుని యొక్క నామమును నేను మహిమపరుస్తున్నాను. క్రీస్తునందు ప్రియులైనటువంటి వారులారా, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటగా ఈ యొక్క నిజమైన స్వాతంత్రమును కార్యక్రమమును అనేకులకు మీరు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను. దేవుడు తన వాక్యం ద్వారా అనేకులను నిజమైన స్వాతంత్రంలోనికి ఆయన నడిపిస్తున్నాడు. తరువాత దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది ఏమిటంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు.
సో నీతిమంతుడు ఎవరు? యేసు ప్రభు యొక్క రక్తము చేత కడుగబడినటువంటి వాడు, యేసు ప్రభు రక్తము చేత కొనబడినటువంటి వ్యక్తి. సో ఆ నీతిమంతుడు జీవించవలసిన విధానం ఏమిటో తెలుసా? విశ్వాసం మూలంగా జీవించాలి. అంటే దేవుని యొక్క వాక్యము పైన ఉన్నటువంటి విశ్వాసము ద్వారా జీవించాలి. ముఖ్యంగా మనము నేర్చుకోవలసిన విషయం ఏంటో తెలుసా? విశ్వాసమును మనం నేర్చుకోవాలి. సో విశ్వాసం ఎలా వస్తుంది? వాక్యంలో వ్రాయబడింది, వినుట వలన విశ్వాసము కలుగును అని వ్రాయబడింది. సో కాబట్టి క్రీస్తునందు ప్రియులరా, అనేక ప్రసంగాలు, కొన్ని వందల ప్రసంగాలు నేను విశ్వాసం గురించి చేశాను. ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. తర్వాత వాటిని వినాలని నేను మనవి చేస్తున్నాను. చాలామందికి ప్రసంగాలు, విశ్వాసం గురించినటువంటి ప్రసంగాలు వినే అలవాటు లేదు. అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వినడము అది చాలా మంచి అలవాటు. సో కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక వర్తమానైనా వినండి. సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు నన్ను అభిషేకించి నా చేత కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పుస్తకములను ఆయన వ్రాయించారు. వాటిలో మొదటిది నీ భవిష్యత్తును నిర్మించుకో. వినేదానికి ఆశ్చర్యంగా ఉంటుంది. అవునండి, నీ భవిష్యత్తు దేవుని చేతిలో లేదు, నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది. దేవుడు అన్నాడు, ఇదిగో ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను, నీకు ఏది కావాలో కోరుకో అంటూ ఉన్నాడు. పుస్తకాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు చదవండి. ప్రతిరోజు చదువుతూ ఉండడం వలన మీ జీవితాల్లో మీరు అద్భుతములను మీరు అనుభవించగలరు అని నేను తెలియజేస్తున్నాను. అనంతపురం నగర వాసులకు అందరికీ ఒక గొప్ప శుభవార్త. క్రీస్తునందు ప్రియులారా, అనంతపురం నగరంలో మరి మెడికల్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి IMA హాల్ నందు ప్రతి గురువారము సాయంకాలము 6 గంటలకు ఆరాధనను మేము ప్రారంభించాం. ఆత్మానుసారమైనటువంటి ఆరాధనలో పాల్గొని మీరు దీవించబడాలని కోరుకుంటున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని విని, దేవుని యొక్క వాక్యమును తెలుసుకొని మీరు ఎంతగానో దీవించబడాలని నేను కోరుకుంటున్నాను. పాపులు రక్షించబడుతున్నారు, వ్యాధిగ్రస్తులు స్వస్థపరచబడుతున్నారు, మానసిక రోగులు నయమవుతున్నారు, కుటుంబ సమస్యలతో ఉన్నటువంటి వారు సమస్యల నుంచి బయటకు వస్తున్నారు, అప్పుల ఊబిలో ఉన్నటువంటి వారు అప్పుల నుంచి బయటకు వస్తున్నారు. హల్లెలూయా, నెమ్మదిని సమాధానమును అనుభవిస్తున్నారు. మీరు కూడా తప్పకుండా ఈ యొక్క ఆరాధనలో పాల్గొని దీవించబడాలని నేను కోరుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్ మీకు దీవెనకరంగా ఉన్నదని నమ్ముచున్నాము. మా అడ్రస్ RDJ Ministries, Calvary Faith Church, కృష్ణాపురం 0 రోడ్, తాడిపత్రి, అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9440040031. అనదర్ నంబర్ 9440040041. Thank you very much for watching our program.